హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గోయింగ్ ఫైన్. మీరెలా ఉన్నారు? గుడ్ సార్. సార్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిన మన అల్లు అర్జున్ గొడవ ఏదైతే ఉందో ఈ రోజు మార్నింగ్ ఆయన ఇంటికి రావడం జరిగింది అండ్ 1 డే జైల్లో ఉన్నారు కదా. సో ఒక్క రోజులో కేసు అనేది ఎలా తారుమారైపోతుంది అంటే ఆయనకి పడ్డ శిక్షల ప్రకారంగా అయితే చాలా లాంగ్ టర్మ్ శిక్ష ఉంది, నాన్ బెయిలబుల్ అన్నారు. అసలు ఏం జరిగిందంటారు? సంధ్యా థియేటర్‌లో రేవతి అనే మహిళ మృతి చెందటము, ఆమెకు సంబంధించిన బాబు ఇంకా స్టిల్ ఆన్ డెత్ ఎస్ బెడ్. ఎస్. ఆయన పరిస్థితి ఎట్లా ఉందో కూడా బాబు పరిస్థితి తెలీదు. అక్కడ మొదలైన ఈ కేసు నిన్న అల్లు అర్జున్ గారు అరెస్టు, ఈ రోజు ఉదయం రిలీజ్‌తో కొనసాగుతుంది. ఆ సంధ్యా థియేటర్‌లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సంబంధించిన చిక్కడపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 105, 118 సబ్ క్లాస్ 1 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 బిఎన్ఎస్ ప్రకారం రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 105 అనే సెక్షన్ ఏం చెప్తుంది అని అంటే కనుక క్లబబుల్ హోమ్ సైట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని చెప్తుంది. ఎవరైనా ఒక వ్యక్తులు వాళ్ళకి తెలిసి వాళ్ళు చేసే చర్య వల్ల ఒక వ్యక్తి చనిపోతాడు అని చెప్పి తెలిసి ఆ వ్యక్తి మరణానికి వాళ్ళు ప్రత్యక్షంగా కారణమైనప్పుడు అది ఈ సెక్షన్ కింద వర్తిస్తుంది. ఓకే. సో దానికి సంబంధించి లైఫ్ ఉందండి శిక్ష. అదేవిధంగా 5, 10 దాని యొక్క తీవ్రతను బట్టి కూడా ఆ సెక్షన్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఇక 118 గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక దాంట్లో కూడా క్లియర్గా ఎవరైనా సరే ఒక కత్తితో కానీ, చాకుతో కానీ, లేదంటే ఏదైనా వెపన్తో కానీ షూట్ చేసినా లేదా గాయపరిచి ఏదైనా ఎటువంటి చేసినా కూడా దానికి శిక్ష అనేది ఖరారు చేయడం జరిగింది. దాని ప్రకారం దాంట్లో సబ్ క్లాస్ 1లో మాత్రం 3 సంవత్సరాలనే ఉంది. 2 అనేది వేరే ఉంది కానీ 1 మాత్రం. 3 క్లాస్ 5లో ఏముంటుంది అని అంటే కనుక 3 అనేది జనరల్ డెఫినేషన్స్ ఉంటుంది. 5లో ఒక నేరము ఒకరికి మించి ఎక్కువ మంది కలిసి కామన్ ఇంటెన్షన్తో చేస్తే అది డిఫైన్ చేస్తుందండి. సో ఈ సెక్షన్ ప్రకారం జరిగింది. దాది నాన్ బెయిలబుల్ అండి, కాగ్నిజబుల్ అఫెన్స్. అయితే దీనికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత చిక్కడపల్లి పోలీసు వాళ్ళు కొంతమందిని అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని, దాంట్లోకిలో పనిచేసే మేనేజర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగిందండి. పంపించిన తర్వాత సదరు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కొంతమంది మీడియా మిత్రులు కూడా అడగడం జరిగింది, మరి అల్లు అర్జున్ గారిని కూడా దీంట్లో అరెస్ట్ చేస్తారా, మరి ఆయన పేరు కూడా పెట్టారు కదా అని చెప్పని. అయితే మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము, మేము చెప్తాము అని చెప్పారు. అది ఆ ప్రశ్నకి దాటవేసే సమాధానం ఉంది పోలీసుల నుంచి అని చెప్పి కొన్ని పత్రికల్లో కూడా కథనాలు వచ్చినాయి. సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు ప్రజలకు అంటే ఇన్ఫ్యాక్ట్ నాలాంటి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే కనుక అల్లు అర్జున్ ఏం అరెస్ట్ చేస్తారులే, అల్లు అర్జున్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా, మనం ఎన్ని చూడట్లేదు, చట్టం అందరికి ఒకలాగే ఎందుకు ఉంటుంది, అది పేపర్ మీద వరకే ఈక్వాలిటీ బిఫోర్లా కానీ డబ్బు ఉన్నవాడికి స్థాయి ఉన్నవాడికి ఒకలాగా ఉంటుంది, డబ్బు స్థాయి లేనివాడికి వేరేలాగా ఉంటుంది అని చెప్పి ఇన్ఫాక్ట్ ఆడియోడేందుకు నేను కూడా నిన్న ఆఫ్టర్నూన్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేంత వరకు ఇంకా అందరూ అదే ఊహలో ఉన్నారు. నిన్న అయితే అందరూ షాక్ లిటరల్లీ సో ఉన్నారు. అటువంటి క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల తర్వాత అరెస్ట్ చేయడము, దాని తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడము, గాంధీ హాస్పిటల్లో మెడికల్ టెస్టులు చేయించడము, యాజ్ యూజువల్గా నాంపల్లి కోర్టుకు వెళ్ళటము, సంబంధించిన మెజిస్ట్రేట్ వారు 14 days రిమాండ్ విధించడం, ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతానే ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ గారు ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత క్వాష్ పిటిషన్ అని చెప్పి హైకోర్టులో వేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్లో ఆయన అడిగింది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎఫ్ఐఆర్లో నా మీద అక్రమంగా రిజిస్టర్ చేశారు, వాటిని కొట్టేయండి, ఎందుకు అంటే కనుక నా భాగస్వామ్యం లేదు అందులో, అసలు అక్కడ అటువంటి పరిస్థితులు నెలకొల్పుతాయి అన్న సంగతి కూడా నాకు తెలియదు, నేను కేవలం నిమిత్తం మాత్రమే నేను సినిమా చూడడానికి వెళ్ళాను, కాబట్టి నా రోల్ ఏమి ఉండదు అని చెప్పి కూడా ఆయన క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించి అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాదులు నిన్న మధ్యాహ్నం 2:15 హైకోర్టు జడ్జి వారి ముందు ప్రత్యేకమైన వినతి అంటే లంచ్ మోషన్ అంటామండి, అది మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ విధంగా అరెస్ట్ అనే ప్రక్రియ చేసేశారు కాబట్టి మేము సోమవారం వరకు మధ్యంతర బెయిల్ అడుగుతున్నాము అని చెప్పానంటే సదరు పీపీ వారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉండే పీపీ వారు చెప్పడం ఏం జరిగింది ఏంటి అంటే కనుక క్వాష్ పిటిషన్ అంటేనేమో మొత్తం అన్ని కూడా కొట్టేయండి అని చెప్పి అడగడం, అంటే కేసునే కొట్టేయమని చెప్పి అడగడం. దాంట్లో మధ్యంతరంగా ఏం అడుగుతారు అని అంటే కనుక
అరెస్ట్ చేయకోకుండా మొత్తం అన్నిటి మీద స్టే ఇవ్వండి అని చెప్పని అడుగుతారు. అంటే అసలు అడగొచ్చా? క్వాష్ పిటిషన్ అనేది అంటే మొత్తం కొట్టేయండి అని డైరెక్ట్ గా మనం కోర్టు వాళ్ళని అడగొచ్చా కదా? అడగొచ్చండి. అంటే ఓకే. 482లో క్వాష్ పిటిషన్ అంటేనే అదే ఓకే. కొట్టివేత, ఓకే. ఓకే. కొట్టేసేయండి అని చెప్పని. ఓకే. సో, హైకోర్టుకి ఆ యొక్క ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయండి. ఓకే. అంటే కేసు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుడు హ్మ్. కేసులు బనాయించిన, హుహు. అంటే ఆ కేసులు ఆ యొక్క కంటెంట్‌కి అంటే ఫిర్యాదుకిను పెట్టిన సెక్షన్స్‌కి సంబంధం లేకపోయినా, ఇట్లా హ్మ్. కొన్ని సందర్భాలుంటాయి. వాటిని కొట్టేయవచ్చండి. సో, అట్లా చేస్తే హైకోర్టు ధర్మాసనం వారు ఏం చేశారు అనంటే గనక 4 గంటలకి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వినతి మేరకు నేను కేసును వింటాను అని చెప్పి 4 గంటలకి అనుమతి హ్మ్. ఇచ్చారండి వినడానికి. హుహు. ఈ క్రమంలో రిమాండ్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. రిమాండ్ చెంచలగూడకి పంపించడం జరిగింది. 4 గంటలకి వాదనలు జరగడం మొదలైనయండి. జరిగినప్పుడు ఏం చేశారు అనంటే గనక అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మేము అరెస్ట్ ప్రక్రియ జరిగిపోయింది కాబట్టి మాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. ప్రభుత్వ తరపు వాళ్ళు చెప్పింది ఏంటి అనంటే గనక 482 సీఆర్‌పీసీ ప్రొవిజన్ ఏదైతే ఉందో, ఆ ప్రొవిజన్‌లో బెయిల్ ఏ విధంగా ఇస్తారు? అసలు వాళ్ళు బెయిల్ అడగాలి అనంటే గనక రిమాండ్ కేస్ డైరీ అని ఉంటదండి. ఓకే. ఆర్‌సీడీ. హుహు. సో, దాన్ని బేస్ చేసుకొని ఒక బెయిల్ అప్లికేషన్ ఎయ్యాలి కదా! సో, ఆ బెయిల్ అప్లికేషన్ అసలు ఏమీ వేయలేదు. వాళ్ళు జస్ట్ క్వాష్ పిటిషన్ ఏశారు. క్వాష్‌లో కూడా ఎక్కడ కూడా దీని గురించి మెన్షన్ చేసిన సందర్భం లేదు కదా! ఎందుకంటే అది ఇప్పుడు జరిగింది కదా! సో, ఏ విధంగా బెయిల్ ఇస్తారు అని చెప్పి వాళ్ళు వాదనలనేది చెప్పడం జరిగింది. అవును. అసలిది నాన్ బెయిలబుల్ కేస్ అని అన్నారు కదా! మరి ఏ కండిషన్స్ మీద ఇది బెయిల్ ఇవ్వడం జరిగింది? ఎగ్జాక్ట్‌లీ. దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ వారు అర్నబ్ గోస్వామి అని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. ఒక ప్రముఖమైన టీవీ హోస్ట్ ఆయన. హుహు. ఆయనకి సంబంధించి కొన్ని కేసులు రిజిస్టర్ అయినప్పుడు సుప్రీం కోర్ట్ వారు 2020లో ఒక జడ్జ్‌మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా చెప్పింది ఏంటి అనంటే గనక ఆర్టికల్ 226, 227, 482 రెడ్ విత్ సీఆర్‌పీసీ 482 ఓకే. అంటే రాజ్యాంగంలోని అధికరణ 226, 227 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 482 సెక్షన్ ప్రకారము హైకోర్టుకి ప్రత్యేకమైన అధికారాలున్నాయి. హుహు. ఆ 482 ప్రకారము మధ్యంతర బెయిల్ ఇచ్చేటువంటి పవర్స్, అధికారాలు కోర్టులకున్నయి. సో, కేసు యొక్క తీవ్రతని చూసి, కేసు యొక్క పరిస్థితులను చూసి, ఆ కేసుకు సంబంధించి ఎవరైతే గనక కోర్టు ముందు కక్షిదారుడిగా ఉన్నారో, పిటిషనర్‌గా హ్మ్. ఉన్నారో, అటువంటి వ్యక్తుల మీద అభియోగం మోపబడిన నేరం ఏదైతే ఉందో, ఆ నేరం యొక్క అభియోగాన్ని బేస్ చేసుకొని, ఎక్కువ ఎలిగేషన్స్ లేకపోతే, డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతే గనక, తాత్కాలికమైన బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ జడ్జిమెంట్ చెప్తుందండి. ఓకే. సో, ఆ జడ్జిమెంట్ తోటి అర్నబ్ గోస్వామి జడ్జిమెంట్ తోటి హానబుల్ హైకోర్ట్ వారు అగ్రీ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే అల్లు అర్జున్ గారికి 4 వారాలకి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. హుహు. ఇస్తూ కూడా ఇక్కడ బెయిల్ వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనంటేనండి షూరిటీస్ ఇవ్వాలండి. ఓకే. పర్సనల్ బాండ్స్. సో, ఇన్ జనరల్‌గా మేమేం చేస్తాము అనంటే గనక అయితే పోలీస్ అధికారులకి లేదు అనంటే గనక ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే కోర్ట్, మేజిస్ట్రేట్ కోర్ట్ వారికి షూరిటీస్ అనేది సమర్పిస్తా ఉంటాము. హ్మ్. జనరల్ ప్రొసీజర్. కానీ అది జరగాలి అనంటే గనక నిన్న టైం అయిపోయింది. ఈరోజు హాలిడే. రేపు హాలిడే. అంటే సాటర్డే, సెకండ్ సాటర్డే హాలిడే, హుహు. సండే హాలిడే కాబట్టి ఆ ప్రొసీజర్ అంటే బెయిల్ వచ్చినా కూడా 2, 3 రోజులు డిలే అయితది కాబట్టి జైలు సూపరింటెండెంట్ గారికే బాండ్ సమర్పించే విధంగా ఆదేశించండి అని చెప్పి అడిగితే వాళ్ళు దానికి ధర్మాసనం వారు అగ్రీ అయ్యారు. అందులో భాగంగానే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. జైలు సూపరింటెండెంట్‌కి రూ. 50,000 పూచీకత్తు ఇవ్వాలి అని చెప్పని. ఓకే. సో, అదే విధంగా ఆహ్, అల్లు అర్జున్ గారు మీద ఈ కేసు నమోదైంది కాబట్టి, ఈ కేసుకి విచారణకి పూర్తిగా అల్లు అర్జున్ గారు సహకరించాలి. హ్మ్. సాక్షులను ఎవరిని తారుమారు చేయకూడదు. అదే విధంగా ఈ యొక్క ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో, అది తక్షణం అమలయ్యే విధంగా జైలు సూపరింటెండెంట్ గారు, కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి, ఆ దిశగా ఈ యొక్క ఉత్తర్వుల కాపీని వాళ్ళకి అందే విధంగా హైకోర్టుకు సంబంధించిన రిజిస్ట్రార్ గారు తగిన ఏర్పాట్లు చేయాలి అని చెప్పని అక్కడ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందండి జడ్జి గారు. ఓకే. సో, ఇంటర్నల్‌గా ఇన్ కోర్ట్ ఏం జరిగిందనేది మీరు చెప్పారు. కానీ బయట చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది రాజకీయ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది దీంట్లో అన్నది ఒక పాయింట్. లేదు అంటే 'పుష్ప 3' కోసమని ఒక సింపతి గేమ్ ఆడుతున్నాడు అల్లు అర్జున్ అని ఒక పాయింట్.
ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ఒక పాయింట్. దీంట్లో ఏది నిజం అంటారు? ఇప్పుడు వాస్తవం ఏంటంటేనండి, ఈ ఎవరైతే గనక ఈ గాసిప్స్ లేపుతారో, ఎవరైతే చిట్ చాట్ చేస్తారో, వీళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే గనక, ఇంటికి సాయంత్రం అంటే ఒకసారి ఇంటి నుంచి బయటకొచ్చి సాయంత్రం ఇంటికెళ్ళే లోపల, ఇంట్లో పిల్లలు, పెళ్ళాం తినడానికి బియ్యం ఉన్నాయో లేవో వాళ్ళకి తెలియదండి. కానీ బన్నీ ఇంట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి కావాలి. అందు గురించే వీళ్ళ బ్రతుకులు ఇంకా కూడా రోడ్ల మీదే ఈ విధంగా గాసిప్స్ తిరుగుతూ ఉన్నాయండి. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అట్లా అరెస్ట్ చేస్తారా? అన్యాయం కదా! ఇది కేవలం ప్రభుత్వం సిగ్గులేని చర్య, దిమాక్ లేని పనులు ఇవన్నీ అంటారు. అరెస్ట్ చేయకపోతే అంతే, వాళ్ళు డబ్బులు ఉన్నారు, వాళ్ళకి హోదా ఉంది కాబట్టి అరెస్ట్ చేయరు అంటారు. ఓకే. సిగ్గు శరం ఉండాలి కదండి మాట్లాడే మాటలకి గాని, జనాలకి గాని. అంటే ఏది చేసినా తప్పు అని అంటే గనక ప్రతిదీ తప్పే అవుతుంది. ఈరోజు ఇంటర్వ్యూ కూడా తప్పే అవుతుంది రేపొద్దున చేసినప్పుడు. అయితే నేను ఏమంటాను అంటే, రాజకీయ కారణాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గనక, ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. సరే, అది తప్పుడు కేసే అనుకుందాం కొద్దిసేపటికి. అనుకుందాము. కానీ రాజ్యాంగంలో ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు, ఒకళ్ళు మనల్ని కావాలని టార్గెట్ చేసి ఒక కేసు రిజిస్టర్ చేపించినప్పుడు, దాన్ని ఎదుర్కోవాల్సిన ప్రక్రియ ఏముంది? కోర్టు. ఓకే. సో లీగల్‌గా దీంట్లో అల్లు అర్జున్ గారు ఆయనకున్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, ఆ రెమెడీస్ అన్నిటిని అవైలబుల్ చేసుకున్నారు. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఇక రాజకీయ కుట్ర అనడానికి వాటికి ఏముందండి? ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఏ కేసు లేకోకుండా ఆయన తీసుకెళ్ళి లోపలేయలేదు కదండీ! ఓకే. రైట్? కేసు రిజిస్టర్ అయితేనే కదా ఏసింది. ఇంకో విషయం ఏంటి అనంటే గనక, అత్యుత్సాహం ప్రదర్శించారు పోలీసులు. అంత అవసరం ఏముంది అని చెప్పనంటున్నారు. అవును. ఓవర్ దూకుడు చూపిస్తున్నారు. లైక్ అవును, నిజమే కదా! కానీ చాలా మంది ఫ్యాన్స్ మూవీ రిలీజ్ టైమ్‌లో కూడా ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరిగాయి. మరెందుకు హీరోస్‌ని టార్గెట్ చేయలేదు? వై అల్లు అర్జున్ హియర్? ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, గతంలో కూడా మీరు చెప్పినట్టు ఎంతోమంది హీరోలు ఇట్లా పెట్టినప్పుడు కొంతమంది వాళ్ళు సభకొస్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్‌లో చచ్చిపోయారు. ఎలక్ట్రిక్యూషన్ అంటే పోల్స్ ఎక్కినప్పుడు ఆ కరెంట్ షాక్‌లు కొట్టి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. యెస్. యెస్. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ పెట్టినప్పుడు హీరోని బాధ్యుడిని చేశారా లేదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అండి. చేసిన సందర్భాలు లేవు కదా! మరప్పుడు ప్రశ్న ఎవరిని అడగాలి? ఆ రోజు జరిగిన సంఘటన గురించి ప్రశ్న ఇప్పుడేస్తే నువ్వు అప్పుడు కదా వెయ్యాలి. నిద్రపోయినావా? ఎవరిని అడుగుతున్నాను ఈ ప్రశ్న నేను? ఈరోజు ఆ ప్రశ్నలు సంధించే ప్రశ్నదారులను అడుగుతున్నాను. నిద్రపోయినావా? ఈరోజు వీళ్ళు చేశారు. చట్టం ఎప్పుడు కూడా క్లియర్‌గా ఉంటదండి. దాన్ని ద వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రైమ్ ఆస్పెక్ట్. ఓకే. ఈరోజు ప్రభుత్వము చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని అంటుంది. చేస్తేనేమో ఇట్లా అంటున్నారు. చేయకపోతే అట్లా అంటారు. సో నేనేమంటాను అనంటే గనక, మరి ఇన్ని రోజులు ఆ నెగ్లిజెన్స్‌కి కారణమైన ప్రభుత్వాలు, ఆ ఎగ్జిక్యూటివ్ బాడీని అడగండి.